Express, an international courier service. ప్రతి సర్కారు బడిలో ఈయన కథను నోటీస్ బోర్డులో అతికించాలి. ప్రతి పిల్లవాడికి చెప్పి స్ఫూర్తిని నింపాలి. తెలుగు మీడియంలో చదివే ప్రతి విద్యార్థికి ఇతని కథ చెప్పి ఆత్మన్యూన్యతను తొలగించాలి. వారిలో పట్టుదలను, కసిని, జ్ఞానతృష్ణను పెంచాలి. ఎవరైతే సర్కారు బడిలో చదవటం దండగా అంటారో తనకు ఈ ఫోటో చూపించాలి. తెలుగు మీడియా పనికిరాదన్న ప్రతివాడిని రోణంకి గోపాలకృష్ణ తెలుసా అని అడగాలి. ఎందుకు యోయో టీవీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ప్రశంసిస్తూ చెప్తున్న ఓ రియల్ సక్సెస్ స్టోరీ ఇది. కృత్రిమమైన విజయగాథలకు భిన్నంగా చీత్కారాలు, ఎగతాళి వ్యాఖ్యల మధ్య సివిల్స్ 3rd ర్యాంకు కొట్టేసిన ఈ సిక్కోలు మణిపూస కథ ఇది. ఎందుకంటే ఈ ర్యాంకు సాధన మనకు చాలా చాలా పాఠాలు చెప్తుంది కనుక. ఈయన పేరు రోణంకి గోపాలకృష్ణ. తల్లి, తండ్రి ఇద్దరు వ్యవసాయ కూలీలు, నిరక్షరాస్యులు. ఊరు శ్రీకాకుళం జిల్లాలోని పలాస మండలం పారసంట. వీధి బడులోనే స్కూల్ చదువు. ఇంటర్ దాకా తెలుగు మీడియం, డిగ్రీ చేసింది ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. ప్రతిభకు కులం ఉండదు, పేదరికం ఉండదు, ప్రాంతం ఉండదు. మనిషిలో ఎదగాలనే కసి ఉండాలే కానీ ఏదీ అడ్డురాదు అని చెప్పేందుకు ఉదాహరణ తను. ఉపాధ్యాయ శిక్షణ పొందాక 2007లోనే టీచర్ అయ్యాడు. అదే మండలంలోని రేగులపాడులో సర్కారీ టీచర్ అయ్యాడు. 2006 నుంచి సివిల్స్ కోసం పోరాడుతున్నాడు. 2012లోనే గ్రూప్ 1 ఇంటర్వ్యూల దాకా వెళ్ళొచ్చాడు. చివరకు గోల్ కొట్టాడు. అది జాతీయ స్థాయిలో 3rd ర్యాంక్. అది అల్లాటప్పా కాదు. ఎలాగంటే ఓ సాదా సీదా కూలీ కుటుంబం, కాసింత పొలం, చదివింది తెలుగు మీడియం, సర్కారు బడి, పైగా డిగ్రీ ఏమో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో, పైగా వెనుకబడిన జిల్లా. ఇప్పటికీ తన ఊరికి న్యూస్ పేపర్ రాదు. తన సర్కారు బడిలో చదివే రోజుల్లో ఆ ఊరికి అసలు కరెంటే లేదు. అన్నీ గుడ్డి దీపాలే. తన సివిల్స్ కోరిక విని అడ్మిషన్స్ ఇవ్వటానికే నిరాకరించాయి హైదరాబాదులోని ప్రముఖ కోచింగ్ సెంటర్లు. మొహం మీదే నవ్వి వెక్కిరించారు. వాటి మధ్యతనంలో పట్టుదల మరింత పెరిగింది. ఏకంగా తెలుగులో మెయిన్స్, తెలుగు లిటరేచర్ ఆప్షనల్, తెలుగులో ఇంటర్వ్యూ, అన్నీ తెలుగే. చూడండి ఎన్ని రకాల ప్రతికూలతలు. అయితేనేం 11 ఏళ్ల ఆ పోరాటానికి చివరకు ఆ సివిల్స్ శిఖరం తానే వంగి సెల్యూట్ కొట్టింది. ఆ ఇంటర్వ్యూలో ఆ కుర్రాణ్ణి దేశభక్తి పాట పాడమంటే తెలుగులో దేశభక్తి పాడాడు. అంతే. ఇంటర్వ్యూ చేస్తున్న ఆ ఐఏఎస్ ఆఫీసర్లు లేచి చప్పట్లతో సలాం కొట్టారు ఈ తెలుగు తేజానికి. రోణంకి గోపాలకృష్ణ కుటుంబం సామాజికంగానూ ఇక్కట్లు పడింది. అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం రోణంకి గోపాలకృష్ణ తండ్రి ఎవరో నిమ్న కులస్తుడి ఇంట్లో భోజనం చేసినందుకు చుట్టాలు, ఊళ్ళో వాళ్ళు, గ్రామస్తులు, పక్కవాళ్ళు అందరూ వెలివేశారు. ఎవరూ మాట్లాడలేదు. అదో పెద్ద శిక్ష. బాగా సాధనా సంపత్తి ఉండి విద్యా వాతావరణంలోనే పెరిగి అత్యుత్తమ కోచింగ్ తీసుకొని సివిల్స్ కొట్టిన వాళ్ళు, ర్యాంకులు పొందిన వాళ్ళకన్నా ఇలాంటి వ్యక్తులు సాధించిన ర్యాంకులకే చాలా విలువ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ ర్యాంకుకు కన్నీటి రుచి ఉంది, మట్టి వాసన ఉంది, చీత్కారాల రంగు ఉంది. అన్నింటికీ మించి తెలుగు మీడియాని రద్దు చేస్తూ సర్కారు బళ్ళు మూసేస్తున్న ఇప్పటి దుస్థితిలో ప్రతి సర్కారు బడి విద్యార్థి, ప్రతి తెలుగు మీడియం విద్యార్థి తల ఎత్తుకొని చెప్పుకోగలిగేది ఈ రోణంకి గోపాలకృష్ణ కథ. అందుకే ఇది రియల్ సక్సెస్ స్టోరీ. కంగ్రాట్స్ గోపాలకృష్ణ, నువ్వే మాకు ఆదర్శం. ఎప్పటికీ నువ్వే. హ్యాట్స్ ఆఫ్ డియర్.